ట్రైబల్ మ్యూజియం అరకు వ్యాలీ నుంచి 500 మీటర్స్ ఉంటుంది. ఈ రూమ్లో సెటప్ వచ్చేసి పూర్వకాలంలో ఆదివాసి వీడియోలు చూసుకుంటే ఐ లవ్ అరకు తర్వాత వెళ్ళబోయే చోటు వచ్చేసి ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాం. తర్వాత ఇక్కడ సైడ్లో కనబడేది ట్రైబల్ మ్యూజియం గత 1977 నుంచి ఇక్కడ ఆవిష్కరించబడిందని ట్రైబల్ మ్యూజియం వాళ్ళు చెప్తున్నారు. మరి ట్రైబల్ మ్యూజియంలో ఏమేమి ఉన్నాయో మనం చూడడానికి వెళ్దాం. ట్రైబల్ మ్యూజియం అరకు వ్యాలీ నుంచి 500 మీటర్స్ ఉంటుంది. మనకి ఇక్కడ టికెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. టికెట్ వచ్చేసి అడల్ట్ వాళ్ళకి 60 రూపీస్, చిన్నపిల్లలకి 30 రూపీస్. తర్వాత టికెట్ తీసుకున్న లోపలికి వెళ్ళాలి. చింపిన తర్వాత మనకి ఇలా ఇస్తారు. ఫస్ట్ చూడగానే ఇక్కడ చెరువు కనబడ్డది. చెరువు కనబడ్డ తర్వాత అటు సైడ్ కూడా కొన్ని ప్లేసెస్లో ట్రైబల్స్ ఏమేమి చేస్తారు, ఎట్లా ఉంటారు, ఏంది, వ్యవసాయం ఎలా చేసేవారు. ఇక్కడ అరకు టూరిజంలో ట్రైబల్ మ్యూజియం అనేది మోస్ట్ పాపులర్ మ్యూజియం అంట. ఇక్కడ మీరు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చిన్నగా కనబడేది మాత్రం ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన అరకు జోన్ 2 అంట. ఇది చూసుకోవచ్చు మీరు కూడా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పోలీస్ ట్రైనింగ్కి ఏమేమి వాడతాడో అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నెట్ అంటే పోలీస్ ట్రైనింగ్లో ఏమేమి వాడతారో నెట్ అండ్ లాంగ్ జంప్, హై జంప్కి జంపెస్కి సంబంధించిన కొన్ని తాళ్ళు ఉన్నాయి. ఈ కష్టమైన పని కావచ్చులే కానీ ఇలాంటి సాహసాలు చేయడానికి ఇక్కడ ఒక చిన్నపాటి మ్యూజియం కూడా పెట్టారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ నెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని సమయాల్లో గిరిజనులు ఇలాంటి నెట్టులు అంటే చెట్ల తాళ్లతో కట్టేసి నెట్లు తయారు చేశారని వాళ్ళు మనకు పోలీసు అధికారులు చూపెడుతున్నారు. ఇక మనం చూసుకున్నట్టయితే ఇది ట్రైబల్ వెల్ఫేర్ థర్డ్ జోన్ అనుకుంటా. ఇక్కడ థర్డ్ జోన్ పరిధిలో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపెడుతున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. థర్డ్ జోన్ పరిధిలో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపెడుతున్నారు ఈ మ్యూజియంలో. ఈ మ్యూజియంని ఎప్పుడు కట్టారంటే రినోవేషన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ జోన్ ట్రైబల్ మ్యూజియం అరకు వ్యాలీ ఇనాగ్రేషన్ బై 29/2022 అంటే 2-3 ఇయర్స్ బ్యాకే దీన్ని ఇనాగ్రేషన్ చేశారని ఇక్కడ పోలీస్ అధికారులు తెలిపారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చిన్న బోట్ ఉంది. మరి ఆ బోట్ ఫ్రీయో కాదో మనకు తెలియదు. ఈ మ్యూజియంలో మెయిన్గా కనబడేది జిప్ లైన్ ఉంది, ఇది ఉంది, కొన్ని షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నాగరికత అంతరించిపోకుండా మనకు చూపిస్తున్నారు. ఎందుకంటే నాగరికత అంతరించిపోతే మనకు అంతరాయం ఉందని వాళ్ళు తెలియజెప్తున్నారు. నాగరికతలో మనకు బొంగుని ఎలా కోసి పెడతారో మరియు నాగలిని ఎలా తయారు చేస్తారో చూపిస్తున్నారు. ఎందుకంటే విలేజ్లో కూడా మాది విలేజే కాబట్టి మాకు తెలుసు. ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళకైతే తెలియదు. మా ఇంటికాడ కూడా ఒక నాగలి ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే పూర్వకాలంలో పెద్ద మనుషులకు పంచాయతీ ఎలా పెడతారో అక్కడ స్ట్రక్చర్ అయితే ఉంది. పంచాయతీలో పెద్ద ఆయన ఏం చెప్తే అదే ఇక పెద్దరాడి సెటప్ ఉన్నట్టు ఉంది. అదే అంటే ఇది కామెడీ కాదు, రోజు జరిగేదే విలేజ్లో. అంటే ఈ విషయాన్ని ఎందుకు తెలియజేస్తున్నారంటే రేపటి కాలంలో నాగరికత అంతరించిపోతే సివిలైజేషన్కి స్ట్రక్చర్ కావాలన్నప్పుడు ఇలాంటి బొమ్మలు చూపెట్టాలి, పిల్లలకు తెలియజేయాలనేది ఈ మ్యూజియం ట్రైబల్ మ్యూజియం యొక్క గొప్పతనం. ఇంకా చూసుకోవచ్చు మీరు కుండీలు, పూర్వకాలంలో వాడే అరకులో అంటే స్పెషల్గా అరకులో చేసింది కొన్ని ఐటమ్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆదివాసులు వాడే పనిమూట్లు ఎదురాడు వీళ్ళ తాత అంట వంశపారం అది మ్యాటర్ వంశపారం నుంచి అలా వచ్చిందని ఇక్కడ చెప్తున్నారు. మరి మాకు కూడా తెలియదు. అంతే మనం పూర్వకాలం నుంచి చూసుకుంటే పైసలు
అంటే మనీ ఎంతలో ఉండేదో ఇక్కడ బిల్లల్లో చూసుకోవచ్చు. రూపాయి ఇవన్నీ రూపాయలు, పావల, ₹10 అంటే ఇక్కడ తాలిబొట్టుతో సమానంగా ఉంది. ఎందుకంటే పూర్వకాలంలో అలాగే ఉండేవాళ్ళు. ఇక్కడ అరకు విషయానికి వస్తే మాత్రం వేటగాళ్ళు ఇంట్లో జరిగే విషయాలకు మూల కారణం కథనాలు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మొక్కజొన్న అంటే పూర్వకాలం నుంచే మనకు వ్యవసాయం తెలుసని ఇక్కడ చూపెడుతున్నారు. అరకులో మంచి చాలా ఉందని ఇక్కడ ఫోటోగ్రఫీ కూడా చూపెడుతుంది. పూర్వకాలంలో మెడ పోరిష అంటే మెడకు కట్టుకునేది పెట్టుకునేది అంత నాకు కూడా అంత తెలియదు, మరి అంత పూర్వకాలం అయితే కాదు. ఇక్కడ చూసుకుంటే ఫోటోగ్రఫీలో ఇంతే ఉంది. అంటే మ్యూజియంలో మాత్రం ఇలా ఉంది, మరి బయట ఎలా ఉందని మీరు తెలియాలి. మనం ఏ పూర్వకాలం సినిమా చూసినా అందులో ఈ కడియం మాత్రం ఉంటుంది 100%. ఎందుకంటే అది లేనిదే ఎవరు బయటికి రాదని అందరికీ తెలుసు. వేటాడారు ఇక్కడ మనకు స్ట్రక్చర్లో కనబడుతుంది. మరియు వేటాడడానికి ఏమేమి పనిముట్లు వాడారో కూడా ఇక్కడ కనబడుతుంది. వేటాడే ముందు ఎలాంటి పనిముట్లు చేయాలో కూడా అక్కడ కనబడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మ్యూజియంలో. ఇక్కడ ఒక జింకని వేటాడడానికి ఒక సలహాదారుడు, ఇంకోడు వేటగాడు, ఇలా 2-3 కలిస్తే కానీ వేటాడడం కష్టమయ్యేది అప్పట్లో. ఇక్కడ చూసుకున్నట్టయితే వేటాడిన తర్వాత జింక కొమ్ములు, అక్కడ పక్కన కుక్క, వాళ్ళు అలా ఆ చచ్చిపోయిన దాన్ని జింక లేదంటే ఏదో ఒక యానిమల్ తీసుకుపోతే దాన్ని అలా తీసుకురావాలని మా ఆదివాసులు అయితే జరగడం అయితే జరిగింది. అప్పట్లో మహిళలు ఇలా ఉండేటోళ్ళు బయటకు అయితే పోలేదు. ఎందుకంటే వాళ్ళకి అలాగే అక్కడ దిగ్బంధనం చేయడం అనేది ఎప్పటి నుంచో తెలుస్తుంది. మొట్టమొదటి మహిళ చదువుకోవడానికి ఇక్కడ కూడా నాగరికతనే చూపెడుతుంది. ఈ అన్ని విషయాలు చేపలు ఎలా పట్టడం దాని మీద నాగరికతలో ఇలా చూపెట్టారు. అప్పుడు అంతగా తెలియదులే. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇల్లు వాకిలు ఎలా ఉండాలో అని మహిళ అప్పుడు మగవాళ్ళు ఎలా ఉంటుందో అలా ఇక్కడ చూసుకున్నట్లయితే ఉంది. బుట్టలు అంటే అన్నానికి వాడే నీళ్లు దాచుకునే బొంగులు కూడా, అంటే అప్పట్లో నీళ్లు దాచుకోవడం కూడా కొంచెం కష్టమైంది. ఆకులతో కింద పరుచుకునేది. మరియు చేపలు పట్టడానికి బుట్టలు, అంటే రుబ్బడానికి రోళ్ళ విషయంలో మాత్రం ఎగ్జాక్ట్గా వాళ్ళు చేసిందే వాళ్ళు చేస్తారు. ఇది అప్పటి పరికరాలు. ఆదివాసులు నాట్యం కళ ఎలా చేశారో అప్పటికి రంగు పోకుండా ఒక ఆకు మీద రంగుని కళాకారుడికి ఎలా చూపించాలో అనేది మనకు ఆదివాసులు పిక్చర్లు ఇక్కడ సివిలైజేషన్లో చూపిస్తున్నారు. అక్కడ వాళ్ళ ఆత్మని ఎక్కడ పరిశీలిస్తారని కూడా చూపెడుతున్నారు. పూజలు అంటే ఇలా ఉంటుంది, అంటే అప్పటి కాలంలో పూజలు ఎలా చేస్తారనేది ఒక స్ట్రక్చర్ లాగా మనకు ఇక్కడ చూపెట్టడం అయితే జరుగుతుంది. అవి రాళ్ళ మీద రాళ్ళు పెట్టి మట్టితో చేసిన బొమ్మల్ని అక్కడ పెట్టి అక్కడ పూజిస్తారు. ఈ స్ట్రక్చర్ చూస్తుంటే పూజలాగా అనిపిస్తుంది. ఇది మొత్తం 2 ఫ్లోర్స్తో ఉంది మ్యూజియం. మనం పైకి వచ్చేసాం. ఇక్కడ మనతో కలిసిన అన్నలు ఫోటో దిగుతున్నారు. కళల్లో ఒకటి మన ఆదివాసీ చరిత్ర అని ఎప్పటి నుంచో పూర్వం నుంచో ఉంది, చరిత్రలో కూడా ఉంది. మీరు 2nd, 3rd క్లాస్ నుంచే మీకు సోషల్ బుక్లో అయితే వినిపిస్తుంది. సార్లు కూడా చెప్తారు, మీకు టీచర్లు కూడా చెప్తారు. అండ్ నేను ఏం చెప్తున్నా అంటే ఈ మార్కెట్ని అప్పట్లో అంగడి అని మారిపోయే కాలానికి మళ్ళీ తెచ్చే అవకాశం లేదనే ఈ మ్యూజియంని నిర్మించాలని నేను చెప్తున్నా. మ్యూజియం ఎంత గొప్పదంటే రేపటి జీవితానికి ఈరోజు వెలుగు పట్టడం అనేది ఈరోజు కళకు రేపు నిదర్శనం అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక ఫోటోగ్రాఫర్గా నాకు తెలిసింది ఏంటంటే రేపటి ఫోటోకి ఈరోజు ఫోటోకి రేపు కలగనడం అనేది ఒక ఫోటోగ్రాఫర్ తీయడం వల్లనే తెలుస్తుంది. రేపటి జీవితానికి ఈరోజు ఒక ఫోటో తీస్తేనే నువ్వు ఉన్నావా లేదా అనేది తెలుస్తుంది. అందుకే ఈ మ్యూజియంని నిర్మించారు. కథలో చరిత్రను ఇక్కడ బొమ్మలాగా చూపెట్టడం అనేది మామూలు విషయం కాదు. అది ఒక ఆర్టిస్ట్కి ఎంత
గర్వకారణంగా ఉంటుందో చూసేవానికి అంత రెట్టింపు ఉంటుంది. అప్పట్లో వ్యవసాయం చేయడం అనేది ఒక కొంచెం కష్టమైన పని. ఎందుకంటే సివిలైజేషన్లో మార్పులు వచ్చినప్పుడు ఒకరికి ఒకరు తెలుసుకున్నప్పుడు నాగలి రైతు పట్టినప్పుడు అప్పుడే అన్నారు రైతు దేశానికి వెన్నెముక అని అన్నప్పుడు ఆ సివిలైజేషన్లో మొట్టమొదటి జాబ్ అయినా సరే పని అయినా సరే వ్యక్తిత్వంగా ఏ గౌరవ పని చేసినా సరే అది ఫస్ట్ వ్యవసాయం కిందటే వస్తుంది అనేటోళ్ళు. అంగడి అంటే సంత లెక్క. ప్రజెంట్ మనం విలేజెస్లో అయినా సిటీస్లో అయినా చూస్తాం కదా, వారానికి ఒకసారి థర్స్డే అయినా కావచ్చు, సండే అయినా కావచ్చు, సాటర్డే అయినా కావచ్చు, ఆ గెట్ టుగెదర్లో కూరగాయలు అమ్మేటోళ్ళని ఇప్పుడు ప్రజెంట్ సంత బజార్ అని అంటున్నాం. కానీ అప్పటి లోకంలో మనం అంగడి అనేటోళ్ళం. అప్పటికి నాణ్యాలు ఉండేవి, బిల్లలు అలా ఉండేవి. మై ఫేవరెట్ సబ్జెక్ట్. అప్పటి కాలంలో పెళ్ళి ఎలా చేసుకునేటోళ్ళు అంటే ఒక వధువుకి ఇంకో వరుడు చూడాలన్నప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో జరిగేది. ఇప్పుడు లవ్ చేసుకోవడం, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు ఉన్నప్పుడు నేను ఉండలేను అలా ఉండేది కదా. అప్పటి కాలంలో పందిరి వేసి ఈ మొత్తం కుండలు పెళ్ళి కొడుకుకి ధాన్యంతో పాటు పంచ కండువా అనేది అమ్మాయి గారు ఇస్తారు, అమ్మాయి గారికి వాళ్ళ అత్తగారు ఇస్తారు. అట్లా జరిగేది పెళ్ళి. అప్పట్లో పెళ్ళి జరగడం అంటే ఒక పిందు లెక్కని. అప్పుడు పెళ్ళి జరగడం అంటే అప్పుడు